హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. ఈరోజు మన శర్వానంద్ గారి బైకర్ మూవీ రిలీజ్ అయింది. స్టారింగ్ మాల్విక గారు అండ్ రాజశేఖర్ గారు, డైరెక్టర్ బై అభిలాష్ రెడ్డి. సో మూవీ గురించి మాట్లాడుకుంటే, మూవీ నచ్చిందా అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. డీసెంట్ మూవీ అనే చెప్పాలి. శర్వానంద్ గారు అయితే మాత్రం చాలా కష్టపడ్డారు మూవీ కోసం. అంటే అది మీకు తెలుసు, ఎంత వెయిట్ లూజ్ అయ్యారు, ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు, ఎంత కష్టపడ్డారు, అదంతా తెలిసిందే. సో అది పక్కన పెడితే మూవీ ఎలా ఉంది అది మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఓకే ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం నాకు ఒక హై ఇచ్చింది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక హై మూమెంట్ తోనే వచ్చాను. సెకండ్ హాఫ్ ఎందుకు నీకు వర్కౌట్ అయింది, ఫస్ట్ హాఫ్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందు కథ గురించి మాట్లాడుకుంటే, ఈ కథ లేట్ 90s నుంచి 2000 ఎర్లీ 2000 మధ్యలో బిట్వీన్ లో జరుగుతూ ఉంటది. కథ గురించి మాట్లాడితే, ఒక ప్యాషన్ ఉన్న అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ వల్ల అతను ఎందుకు డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ ప్యాషన్ నుంచి, దాని తర్వాత అతనే రియలైజ్ అయ్యి మళ్ళీ తన ప్యాషన్ వైపు ఎందుకు వచ్చాడు అనే దాంట్లో కథ. ఈ కథ మనకి కొంచెం ఫ్లాట్ గా అనిపించినా సరే, అంటే స్టోరీ టెల్లింగ్ అనేది కొంచెం ఫ్లాట్ గా ఉన్నా సరే, ద వే దే షోడ్ అనమాట. అంటే ఎలా చూపించారు అనేది ఇంపార్టెంట్. కథలు ఎప్పుడు రొటీన్ గా ఉంటాయి. మనకి ఎవరైనా అడిగితే అంటారు రొటీన్ గా ఉంది, స్క్రీన్ ప్లే బాగాలేదు, సంథింగ్ అని చెప్తారు. కానీ ఎలా చూపించారు అనేది ఇంపార్టెంట్. ఈ మూవీలోని ఆ చూపించిన విధానం, కథని వాళ్ళు అనుకున్న కథని చూపించిన విధానంలోనే అయితే మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి. సో ఫాదర్ అండ్ ఎమోషన్ వాళ్ళిద్దరి మధ్య ఏదైతే బిల్డ్ చేశారో అదైతే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ లో అయితే నాకు పెద్దగా ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు, కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఎంగేజింగ్, ప్రతి సీక్వెన్స్ ఎంగేజింగ్ గా అనిపించింది. ఫాదర్ అండ్ ఎమోషన్స్ కానీ, నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ ఎమోషన్ కానీ, మన రాజశేఖర్ గారు అయితే నెయిల్డ్. అతని గురించి చెప్పక్కర్లేదు సెపరేట్ గా. శర్వానంద్ గారు కూడా డీసెంట్ గా పర్ఫామ్ చేశారు. అతను లుక్ కూడా చాలా బాగుంది. ఆ లేట్ 90s వింటేజ్ లుక్ అనేది చాలా బాగా చూపించారు. ఆబ్వియస్ యూవీ క్రియేషన్స్ కాబట్టి వాళ్ళు చాలా బాగా చూపిస్తారు అనమాట హీరోస్ ని. అంటే స్టైల్ విధానం కానీ, ఖర్చు పెట్టింది కనిపిస్తుంది అనమాట, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ. స్క్రీన్ ప్లే కూడా చాలా 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 బాగుంది, నచ్చింది నాకైతే పర్సనల్ గా. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ స్పోర్ట్ అనేది మోటో క్రాసింగ్ అదే మోటో క్రాసింగ్ ఛాంపియన్షిప్ కాబట్టి మనకి పెద్దగా తెలీదు. సో వాళ్ళు కూడా మరీ వెళ్ళిపోకుండా పెద్ద పెద్ద టర్మ్స్ వాడకుండా, అంటే మనకు తెలియని టెర్మినాలజీ వాడకుండా బేసిక్ టెర్మినాలజీ వాడి ఎంత చూపించాలో అంతే చూపించారు. అదైతే మాత్రం నాకు బాగా నచ్చింది. చాలా మట్టుగా మోటో క్రాసింగ్ గురించి ఎవరికి అంత ఐడియా ఉండదు, ఈవెన్ నాకు కూడా ఐడియా లేదు. కానీ మోటో క్రాసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్స్ చూస్తేనే నాకు చాలా సెక్సీగా అనిపిస్తాయి. ఆ స్లిమ్ గా ఉండి, అంటే నేను చేస్తానని కాదు నా ఉద్దేశం, నాకు అనిపిస్తాయి అనమాట, చాలా బాగుంటాయి. సో అలాంటి మోటో క్రాసింగ్ తీసుకొని వీళ్ళు చెప్పింది ఏంటి, ఇండియాస్ లోనే ఫస్ట్ బైకర్స్, అదే ఐ మీన్ మోటో క్రాసింగ్ థీమ్ తో వచ్చిన ఫిలిం అని చెప్పారు. సో అలాగే చూపించారు. నేను అనుకుంది ఏంటంటే, దీన్ని ఎలా చూపిస్తారు అంటే, ఈ రేసులు కానీ ఏవి ఎంత ఎంగేజింగ్ ఎలా చూపిస్తారు అనుకున్నాను. సో ఒక 4 సీక్వెన్సెస్ ఉంటాయి రేసులవి. ఒక హిల్ మీద రేసు అవన్నీ ఉంటాయి. అవి చాలా బాగా చూపించారు. నాకైతే బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ ఫైనల్లో రేస్ ఏదైతే ఉందో, అతను కంబ్యాక్ ఇస్తాడు. సో అదైతే మాత్రం నాకు విపరీతంగా ఎక్కేసింది మైండ్ లోకి. చాలా బాగా నచ్చింది అదైతే మాత్రం. దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. రీసెంట్ గా F1 చూసాం కదా, మరీ అంత పోల్చిన కానీ సమ్వాట్ ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో అది. అండ్ క్యారెక్టర్స్ ఎలాగైతే ప్లే చేసే దాని గురించి మాట్లాడుకుంటే, శర్వానంద్ గారు అయితే మాత్రం చాలా బాగా ప్లే చేశారు. రాజశేఖర్ గారు అయితే మాత్రం చాలా రోజుల తర్వాత మనం బిగ్ స్క్రీన్ మీద చూసాం. సో అతనికి ఫస్ట్ హాఫ్ అంతా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ టైప్ లోని, ఒక కోచ్, ఒక ఫాదర్, అంటే ఇటు కాదు తక్కువ అంటే బ్యాలెన్స్ గా ఉండి ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ సెకండ్ హాఫ్ లో ఏదైతే లాస్ట్ క్లైమాక్స్, అంటే ప్రీ క్లైమాక్స్ లో మనవడికి తాతకి మధ్య బాండింగ్ కానీ, కొడుక్కి అండ్ తండ్రికి ఉన్న బాండింగ్ కానీ చాలా బాగా చూపించారు. లిటరల్లీ మనకి అతను పాత ఎప్పుడైతే పర్ఫామ్ చేశారో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అతనైతే మాత్రం చాలా బాగా చేశారు. మాలిక గారికి పెద్ద స్క్రీన్ ప్లేస్ లేకపోయినా సరే, ఆవిడ తగ్గట్టు రోల్ ఆవిడ ఫుల్ఫిల్ చేశారు. సో ఇంకా ఎవరైతే ఇంకా క్యాస్ట్ ఉన్నారో వాళ్ళ రోల్స్ కి వాళ్ళు తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. బ్రహ్మాజీ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆ చిన్నబాబు లాస్ట్ లో అయితే మాత్రం ఎమోషనల్ గా రాజశేఖర్ గారిని చాలా ఇంప్రెస్ చేస్తారు. అది కూడా చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ అభిలాష్ గారి గురించి మాట్లాడుకుంటే, అతను ఏదైతే కథ చెప్పాలనుకున్నారో అదైతే మాత్రం చెప్పారు. అండ్ అతను చూపించిన విధానం, అంటే ఆ రేసింగ్ అవి చూపించారు కదా మనకి, ఏదంటే ఆ విజువల్స్ చాలా చాలా ప్రొడక్షన్ వాల్యూ మీకు తెలుస్తుంది అనమాట. చాలా చాలా బాగున్నాయి. అంటే డ్రోన్స్ పెట్టి లేదా బైక్ పెట్టి కెమెరాస్, ప్రతి డీటెయిలింగ్ వర్త్ అనిపించింది నాకైతే మాత్రం. అతనికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, డైరెక్టర్ కి. చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే కానీ, ఎక్కడ ఏ పార్ట్ పెట్టాలి, అంటే పార్ట్ అంటే ఎక్కడ అంతవరకు చూపించాలి, అనవసరమైన ఎలిమెంట్స్ పెట్టకన్నా చాలా డీసెంట్ గా ఉంది. నాకైతే ఆ సీక్వెన్సెస్ మేజర్ గా నచ్చింది. ఆ లాస్ట్ లో ఏదైతే మనకి ఛాంపియన్షిప్ ఉంటది కదా, అక్కడ జరిగే రేసింగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. బాగా చూపించారు మెయిన్. ఆ చూపించడం ఉంటది అనమాట. మనం కథ ఏమనుకున్నాం కాదు, ఆ కథని ఎలా ప్రజెంట్ చేసామనేదే ఉంటది. సో దాంట్లో అయితే మాత్రం డైరెక్టర్ సక్సీడ్ అయ్యాడు.
అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే లిమిటెడ్ గా ఉన్నాయి సాంగ్స్. ఇలాంటి మూవీస్ కి సాంగ్స్ పెద్ద అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది స్టోరీ డ్రివెన్ మూవీ అన్నమాట. సో స్టోరీ లేదా ఆ స్క్రీన్ ప్రెసెన్స్ తోని స్క్రీన్ ప్లే తోని వెళ్ళే మూవీస్ కి పెద్దగా పాటలు సాంగ్స్ ఇవి అక్కర్లేదు. ఒక హై మూమెంట్స్ లేదా ఆ బీజిఎం తోని నడిపితే చాలు. నాకైతే ఒక దగ్గర హై మూమెంట్ వచ్చింది ఏంటంటే, ఒక హిల్ మీద జంప్ ఉంటుంది అనమాట. అక్కడ చాలా హై మూమెంట్ వచ్చింది, నాకు లెటర్లీ గూజమ్స్ వచ్చాయి. అదే షాట్ మళ్ళీ లాస్ట్ లో పెడతారు, అంటే ఐ మీన్ క్లైమాక్స్ లోని చిన్న ఫ్లాష్ బ్యాక్ లాగా పెడితే నాకు సేమ్ హై మూమెంట్ వచ్చింది. అదైతే మాత్రం చాలా బాగా నచ్చింది, లిటరల్లీ గూజమ్స్ వచ్చేదానికి. మీకు ఆబ్వియస్లీ తెలిసిందే కదా, హీరో అల్టిమేట్ గా గెలుస్తాడు. ఇది తరతరాగా వస్తున్న ఆనవాయితీ. సో నాకు ఒకటి సిల్లిగా అనిపించింది ఏంటంటే, ఇది స్పాయిలర్ అలా ఉంటదేమో, జర్మనీలో అవుతుంది రేస్. సో అక్కడ విన్నర్ ని అంటే లాస్ట్ 3 నుంచి ఒక్కొక్కరి డిస్ప్లే చేస్తూ ఉంటారు. అంటే లాస్ట్ 3 లాస్ట్ అంటే విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జనరల్ గా నేమ్స్ వేస్తారు. అంటే మన ఇండియాలో ఏదో రికమెండ్ చేసి నాన్నగారి పేరు వేయించు ఇదే వేయించు అంటారేమో, కానీ జర్మనీలోని సన్ ఆఫ్ సునీల్ నారాయణ అనుకుని వస్తుంది. నాకు అక్కడ నవ్వు వచ్చింది, అంటే ఇలా కూడా ఉంటుందా అని. అదొకటే ఫన్నీ థింగ్, అంతకుమించి ఏం లేదు. జస్ట్ అదైతే నాకు కొంచెం కామెడీగా అనిపించింది, అలా వేస్తారా అని. సో అది పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం నాకు డీసెంట్ గా అనిపించింది. అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి. షూర్ గా ఇదైతే మాత్రం వాచ్ చేయండి థియేటర్స్ లోని. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం అంటే స్పోర్ట్స్ మూవీకి ఎక్కువ థీమ్ తో వచ్చినవి కనెక్ట్ అవుతూ ఉంటాం. నాట్ ఓన్లీ క్రికెట్, అంటే కొన్ని కబడ్డీ కానీ, మన దంగల్, సుల్తాన్ ఇలాంటివి ఉన్నాయి కదా, హాకీతో చక్ దే ఇండియా, ఇలా బాక్సింగ్ థీమ్ తో వచ్చినవి చాలా ఉన్నాయి. కానీ ఈ మోటో క్రాసింగ్ ఛాంపియన్షిప్ అనే ఒక థీమ్ తో వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా వాచ్ చేయాలి. మన కుర్రోళ్ళు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళు బైక్ రేసర్ అంటే బాగా ఇష్టం కదా. సో ఖచ్చితంగా థియేటర్స్ లో వాచ్ చేయండి. అండ్ రివ్యూ కి పక్కన పెడితే నాకు ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది ఏంటంటే, ఇది నా పర్సనల్, ఇది నెగిటివ్ కాదు. ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ టు ఎనీ స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్, అయితే మీకు రెస్పాన్సిబిలిటీస్ అడుగుతున్నాయంటే మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకన్నా మీ ప్యాషన్ మీదే ఫోకస్ పెట్టండి. అటు ఇటు అంటే 2 పడవల మీద కాల్ పెడితే అది ఖచ్చితంగా సక్సీడ్ అవ్వలేరు. ఈ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఏదో సినిమాలో చూపిస్తారు, అంటే ఇటు అటు బ్యాలెన్స్ చేసినట్టు ఎమోషన్స్ పండించారు, అది సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేస్తారు. కానీ ఏదైనా ప్యాషన్ ఉంటే దాన్ని అచీవ్ చేయండి. ఎందుకంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీ ప్యాషన్కి అడ్డుపడతాయి, అది షూర్గా. అది పెళ్ళి అవనియండి, లవ్ అవనియండి, ఇంకేదైనా అవనియండి. సో ఇది నా సజెషన్ మాత్రమే. నువ్వేం పీకో బ్రో అంటే నేను ఇంకేం చేయలేను. సో నాకు అనిపించింది మూవీలో చూసినప్పుడు ఒక సీక్వెన్స్ వస్తుంది, హీరో క్విట్ అవుతాడు తన ప్యాషన్ నుంచి. ఎందుకంటే తను తీసుకున్న వాళ్ళ నాన్నగారు తెలియకని తీసుకున్న ఒక రాంగ్ స్టెప్ వల్ల సో డైవర్ట్ అవుతాడు. సో అటు నుంచి ఇటు వస్తాడు. సో తన ప్యాషన్ మధ్యలో అయిపోద్ది. అది సినిమా కాబట్టి మళ్ళీ క్విక్ అవుతాడు, అంటే మళ్ళీ పుంజుకుంటాడు హీరో తన ప్యాషన్లోని. సో ఇది సినిమా కాదు కదా, లైఫ్. సో మీరైతే మాత్రం ఏదైతే మీరు ఒక గోల్ అనుకున్నారో దాని మీద ఫోకస్ ఉండండి. నువ్వేం పీకుతున్నావు అనే వస్తాయి కామెంట్స్, నాకు తెలుసు. కానీ ఏదో చెప్పాలనిపించింది, నా మనసులో అలా ఉంది, ఎందుకో చెప్పాలనిపించింది మీతోని. సో చెప్పేశాను. సో కీప్ ఫోకస్ ఆన్ యూర్ గోల్స్, అంతే, నాట్ హోల్స్. జస్ట్ కామెడీ కోసం చెప్పాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ మూవీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, ఇంకా మూవీ రివ్యూస్ వస్తూ ఉంటాయి. సో ఐపీఎల్ మీద కూడా స్టార్ట్ చేశాం కదా, ఐపీఎల్ మీద కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.